నమస్తే అండి. ఇవాళ మనం వినబోయే కథ తనలో సగం రచించిన వారు త్రివేణి గారు. సిరి ఊరికి వచ్చానని ఫోన్ చేసింది. వెంటనే తయారయ్యాను. బయట నిలబడి ఎవరితోనో మాట్లాడుతున్న తనతో చెప్పాను, సిరి వచ్చిందంట, కలిసి వస్తానని. అయ్యో, ఇప్పుడే నవీన్ ఫోన్ చేశాడు, అర్జెంట్ పని ఉంది రమ్మని. అరగంట ఆగకూడదు, నేనే వచ్చి దింపుతా. అసలే ఎండగా ఉంది, నడిచి ఎలా వెళ్తావు? నేనేమి నిన్ను రమ్మని చెప్పట్లేదు, నేను వెళ్తున్నా అంటూ పెడసరి సమాధానం ఒకటి చెప్పేసి తాళం అక్కడే పెట్టి బయలుదేరాను. ఇంటర్ అయ్యి అవడంతోనే మేనమామ కొడుకుతో పెళ్ళైపోయింది నాకు. అప్పటి వరకు ఎన్నో కలలు కన్నాను, బాగా చదువుకోవాలి, చదువుకొని ఉద్యోగం చేస్తున్న వ్యక్తిని పెళ్లాడాలని. కాని కనీసం నా అభిప్రాయం అడగకుండానే పెళ్లి చేసేశారు. అన్ని విషయాలలో నన్ను బాగానే చూసుకుంటున్నా అతడి పట్ల ఎందుకో అసంతృప్తి. అత్తయ్య వాళ్ళది అదే ఊరు కావడంతో సిరి వచ్చినప్పుడల్లా కలుసుకుంటుంటాం. చిన్నప్పటి నుండి నేను సిరి ఇంటర్లో వరకు కలిసే చదువుకున్నాం. ఆలోచనల నుండి బయటకొచ్చేసరికి సిరి వాళ్ళ ఇల్లొచ్చేసింది. పేరుకే కాదు, ఇటు పుట్టింట్లో అటు అత్తారింట్లో కూడా సిరి కలిగినదే. ఉద్యోగస్తుడైన భర్తతో సిటీలో కాపురం. పురిటికని వచ్చిన భార్యని విడిచి ఉండలేక 3 నెలల్లోనే తీసుకెళ్లిపోయాడు తన భర్త. అందుకే మళ్లీ ఆలస్యం చేస్తే కలవకుండానే ఎక్కడ సిరి వాళ్ళ ఆయన వచ్చి తీసుకెళ్లిపోతాడేమోనని భయంతో వెంటనే ఎండలో పరిగెత్తుకొచ్చాను. దానిని చూస్తే ఎప్పుడూ నాలో నాకే తెలియకుండా ముడుచుకుపోతాను. వాళ్ళ స్థాయికి మాకు పోలిక పెట్టుకుని చిన్నతనంగా ఆలోచిస్తాను. కాని అదంతా సిరిని కలిసేవరకే. కలవగాని ప్రేమగా పలకరించే దాని మాటగాని చూపుగాని క్షణంలో స్నేహమనే ప్రేమతో తడిపేస్తుంది. మాటల వర్షంతో సమయమే తెలియనంతగా కాలం గడుస్తుంది. నేను కష్టం అనుకుని నా గూడంతా వెళ్లబోసుకుంటాను. సాంత్వన వ్యాఖ్యలతో తను నన్ను ఓదారుస్తుంది. నేనెప్పుడూ తనని ఎలా ఉన్నావని అడగను, ఎందుకంటే తను రాజభోగాలు అనుభవిస్తుంది. ఉద్యోగస్తుడైన భర్త, తనకేం తక్కువ అని. కాని ఈసారి ఎందుకో అడగాలనిపించింది. నేను కనిపిస్తూనే ఆత్మీయంగా ఎదురొచ్చి నా చెయ్యి పట్టుకుని మంచం పక్కనే ఊయల్లో పడుకున్న వాళ్ళ పాపని చూపిస్తూ మంచంపై తన పక్కన కూర్చోపెట్టింది. చెప్పవే, ఎలా ఉన్నావ్ అంటూ నన్ను అడుగుతున్న సిరి ముఖం పీకుపోయి ఉంది. ఎప్పుడూ చేపపిల్లలా కదలాడే తన కళ్ళు కళావిహీనంగా అయిపోయాయి. నేను గమనిస్తున్నానని తల వంచుకుని పాపవైపే చూస్తున్న తన కళ్ళలో కన్నీటి పొర. ఒక్క క్షణం నా నేస్తాన్ని అలా చూసేసరికి గుండె పట్టినట్టయింది. తన చుబుకం పట్టి నా వైపు తిప్పుకుంటూ, ఏమైంది సిరి, ఇలా ఉన్నావ్? ముఖం కలతప్పింది. మనిషివి కూడా బాగా పాడైపోయావ్, ఏమైందే అంటుంటే అప్పటి వరకు దాచుకున్న దుఃఖం రూపంలో బయటకు వచ్చింది. ఏమని చెప్పనే, ఉద్యోగస్తుడైన అల్లుడు కావాలని ఏరికోరి చేశారు. నా ఆస్తి తప్ప నా ఆనందంతో అతడికి సంబంధం లేదు. ఇంట్లో అన్నీ ఉన్నాయిగా, ఇంకేం కావాలి అంటాడే కాని నాతో గడపడానికి సమయం ఉండదు. పని మనిషిలా తప్ప మనసుతో పనిలేదు. ఇంట్లో చిన్నదానికి పెద్దదానికి పండగలంటూ ఆడపడుచులు వచ్చి కూర్చుంటారు. వాళ్ళు ఆడవాళ్లేగా. ఆపరేషన్ అయి ఉన్న నా మీదే వాళ్ల పని. ఇంటి పనంతా వదిలేసి టీవీ చూస్తూ కూర్చుంటారు. కనీసం చిన్నపిల్లతో ఏం చేసుకుంటుందనే ఆలోచన ఆయనకి కూడా ఉండదు. పైగా మా చెల్లెలకి అదంటే ఇష్టం, చేసిపెట్టు, ఇదంటే ఇష్టం, వండిపెట్టు అంటూ ఆర్డర్లు. వాషింగ్ మిషన్ తీసుకుందాం లేదా పని మనిషిని పెట్టుకుందాం అంటే నువ్వెందుకు, తిని వెళ్ళు పెంచుతావా అంటాడు. అత్తయ్య గారిని తెచ్చుకుందాం, పిల్లలు చూసుకుంటారు కొన్నాళ్ళు. నేను అన్ని పనులు చేయలేకపోతున్నాను అన్నానని మా అమ్మ నీకు పని మనిషిలా కనిపిస్తుందా అంటూ చేయి చేసుకున్నాడు. అసలే బాలింతను, ఆ దెబ్బలకి ఆరోగ్యం పాడైంది. భయపడి అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి తీసుకెళ్లమన్నాడు. ఎంతైనా అమ్మా నాన్నలు కదా, మళ్లీ అతడితో తీసుకెళ్లేందుకు మంతనాలు చేస్తున్నారు. వద్దని వదిలిపెట్టే బంధం కాదుగా, అందుకే భరిస్తున్నా అంటూ కన్నీళ్లు తుడుచుకుంటున్న సిరిని ఆత్మీయంగా హత్తుకున్నాను. కష్టంలో తీదచిచ్చే స్నేహితురాలి స్పర్శ కంటే ధైర్యం ఏముంటుందో నాకు అర్థం కాలేదు. అధైర్యపడకు సిరి, నీ ప్రేమతో అతన్ని మార్చడానికి ప్రయత్నించు. తన కూతుర్ని దగ్గర చెయ్యి, నెమ్మదిగా ఆయనే అర్థం చేసుకుంటాడు అంటున్న నన్ను, సరేలే, అవి ఎప్పుడూ ఉండే బాధలే, శివ ఎలా ఉన్నాడు అనగానే నా భర్త గుర్తుకొచ్చాడు. నా అభిప్రాయానికి విరుద్ధంగా పెళ్లి చేసినా ఎప్పుడూ నన్ను ప్రేమగానే చూసుకుంటాడు. చిన్న షాపు నడుపుతున్నాడని, పెద్దగా చదువుకోలేదని నేనెంత చులకన చేసినా అతడి ప్రేమలో మార్పు రాలేదు. ఒక్కోసారి నా ప్రవర్తనకు అత్తయ్య కోప్పడినా వారిస్తాడు. ఎండలో ఏం వెళ్తావ్, నిన్ను దింపుతా ఉండు అంటున్నా అతడు గుర్తురాగానే మనసులో చిన్న బాధ. ఏ నిన్నేనే, ఏం ఆలోచిస్తున్నావ్ అంటూ కదుపుతున్న సిరి. చూడు, నీకేదో ఫోనొచ్చింది అంటూ ఫోన్ వైపు చూపించింది. ఫోన్ తెరపై శివ పేరు కనిపిస్తుంది. ఫోన్ ఎత్తి హలో అనగానే భోజనం చేశావా అంటూ తను, లేదు అన్నాను. అక్కడ తింటావా, వచ్చేస్తున్నావా అన్నాడు. లేదు, తినడం లేదు, వచ్చేస్తున్నా అన్నాను. అయితే అక్కడే ఉండు, బండి తీసుకుని వస్తా.
ఎండెక్కువగా ఉంది అని ఫోన్ పెట్టేశాడు. ఫోన్ వైపు నవ్వుతూ చూస్తున్న నా వైపు, ఏంటే భోజనం చేయకుండా ఎక్కడికి వెళ్తావు? తినే వెళ్ళు అంటున్న సిరితో, లేదు సిరి, ఇప్పటి వరకు నన్ను, నా ప్రవర్తనను ఓపిక భరించే శివను అర్థం చేసుకోలేదు. అన్నీ ఉన్నా ఏదో లేదనే అసంతృప్తితో రగిలిపోయేదాన్ని. డబ్బు, చదువు కాదు, భార్యను ప్రేమించే భాగస్వామి కావాలని అర్థం చేసుకోకుండా బాధించేవారు కాదు. నీ వల్ల నా తప్పు తెలిసింది. తనలో సగమైన నా కోసం ఎదురుచూస్తూ ఆయన కూడా తిని ఉండడు. ఆయనతో కలిసి తింటాన్లే, ప్లీజ్ అంటున్నా. నన్ను అబ్బో, శివ నుంచి ఆయన వరకు వచ్చింది సంగతి. మంచిది, సరే నీ ఇష్టం. ఈసారికి మీ ఏకాంతం చెడగొట్టకూడదని మాత్రం వదిలేస్తున్నా. మళ్ళీ ఈసారి శివతో పాటు నువ్వు భోజనం చెయ్యాలి అంటుండగానే బయట బండి హారన్ వినిపించింది. సరే వస్తానే అంటూ ఉయ్యాల్లో ఉన్న పాపను ముద్దు పెట్టి ఆనందంగా ముందుకు నడిచాను. కథ సమాప్తం. ఈ కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.